హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో ఆత్మకారకుడు అంటే ఎవరు, ఆయన ఒక ప్రత్యేకత ఏంటి, ఆయన మన సోల్ పర్పస్ని, కెరీర్ని ఎలా లింక్ చేసి మనం ముందుకు తీసుకెళ్తాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. అనేక రకాల మంది అనేక రకాల రంగాల్లో సెటిల్ అవుతూ ఉంటారు. కొంతమంది డాక్టర్స్గా రాణిస్తారు, కొంతమంది టీచర్స్గా రాణిస్తారు. మరికొంతమంది అయితే నెలకు 30,000 వచ్చినా నాకు ఇవి సరిపోతాయని చెప్పి సాటిస్ఫై అవుతారు. అలాగే మరికొంతమంది 3 లక్షలు వచ్చినా కూడా ఆయన సాటిస్ఫై అవ్వరు. వీటన్నిటికీ మూలకారకమైన గ్రహమే ఈ ఆత్మకారకుడు. అసలు ఆత్మకారకుడు అంటే ఏంటంటే పేరులోనే ఉంది కదా, ఆత్మకి కారకత్వం వహించేవాడు. అంటే మనం ఈ జన్మలో ఫుల్ఫిల్ చేయాల్సిన వాటన్నిటిని ఈ ఆత్మకారకుడు ఇండికేట్ చేస్తాడు. సో మనకి 9 గ్రహాలు ఉన్నాయి కదా, 9 గ్రహాల్లో రాహుకేతువులు మినహాయించి మిగిలిన 7 గ్రహాల్లో ఏదో ఒక గ్రహం అనేది ఆత్మకారకుడు అవుతుంది అందరికీ. మన బర్త్ చార్ట్లో అన్ని గ్రహాల కన్నా ఎక్కువ డిగ్రీలు ఉన్న గ్రహాన్ని మనం ఈ ఆత్మకారకుడిగా తీసుకుంటాము. మన సాంప్రదాయ జ్యోతిష్యంలో అయితే ఎక్కువ డిగ్రీలు ఉన్న గ్రహాన్ని మనం మృతావస్థలో ఉన్నాడని, బలం సరిగ్గా ఉండదని ఈ విధంగా చెప్తూ ఉంటాం. కానీ జెమినీ ఆస్ట్రాలజీ ప్రకారం అన్ని గ్రహాల కన్నా ఎక్కువ డిగ్రీలు ఉన్న గ్రహం ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతే ఈ ఆత్మకారకుడు. ఈ ఆత్మకారకుడు యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఈ జన్మలో ఏమేమి విషయాల మీద మెయిన్గా ఫోకస్ చేయాలి, అలాగే పూర్వజన్మలో మిగిలిపోయిన కర్మలన్నీ ఈ జన్మలో మనం కంప్లీట్ చేసే విధంగా చేసే గ్రహమే ఈ ఆత్మకారకుడు. అందుకనే ఈ గ్రహం గురించి మనం తెలుసుకుంటే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే మన లైఫ్లో ఏ డైరెక్షన్లో వెళ్తే సక్సెస్ అవుతాము అనే విషయాన్ని మనం ఈజీగా ఈ ఆత్మకారకుడు వల్ల చెప్పచ్చు. అందులో ప్రధానంగా ఒక పర్సన్ యొక్క లైఫ్ డైరెక్షన్ని డిసైడ్ చేసేదే కెరీర్ కాబట్టి, సో కెరీర్కి ఈ ఆత్మకారకుడికి ఒక మంచి కనెక్షన్ అనేది ఉంటుంది. అందుకనే కెరీర్ ప్రిడిక్షన్స్లో కూడా ఈ ఆత్మకారకుడు అనే కాన్సెప్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే కాలేజీ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అంటే మనం కాలేజ్ స్టూడెంట్ అనుకుంటే, సో కాలేజ్ స్టూడెంట్ యొక్క మెయిన్ గోల్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకోవడం కదా. సో ఇప్పుడు ఆత్మకారకుడు అంటే ఎవరంటే మనం ఏ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతామో అటువంటి సబ్జెక్ట్స్ని ఆత్మకారకుడు ఇండికేట్ చేస్తాడు. అంటే ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అనేది మనం క్లియర్ చేస్తేనే కదా నెక్స్ట్ సెమిస్టర్లోకి వెళ్తాం. అదేవిధంగా పూర్వజన్మ నుంచి పెండింగ్లో ఉన్న కర్మని మనం ఈ జన్మలో కంప్లీట్ చేస్తేనే మన లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. అటువంటి డైరెక్షన్లో మనం తీసుకెళ్లే గ్రహమే ఈ ఆత్మకారకుడు. ఈ విషయాన్ని సిమిలర్గా మన వేదిక ఆస్ట్రాలజీలో లగ్నాధిపతితో చెప్తాం. సో లగ్నాధిపతి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం పట్ల మనకి ఎక్కువగా ఒక బాధ్యత కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ, లేకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, దాన్ని మనం ప్రధానంగా తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటామని చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు జెమినీ ఆస్ట్రాలజీ ప్రకారం ఏంటంటే ఈ ఆత్మకారకుడు ఏ గ్రహం, ఆయన ఏ భావనలో ఉన్నాడు అనే విషయాన్ని బట్టి ఆ పర్సన్ యొక్క లైఫ్ డైరెక్షన్ అనేది ఆధారపడుతుంది. ఈ ఆత్మకారకుడైన గ్రహం అనేది ఒక భావంలో ఉండి ఒక విషయాన్ని ఇండికేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ అనేవాళ్ళు దానికి వేరే రకంగా చేశారనుకోండి వాళ్ళ లైఫ్లో, సో దాని కారణంగా వాళ్ళు ఎటువంటి సాటిస్ఫాక్షన్ పొందలేరు, ఎటువంటి సక్సెస్ని వాళ్ళు అచీవ్ చేయలేరు. అందుకనే జెమినీ ఆస్ట్రాలజీ ప్రకారం అయితే మన ఆత్మకారకుడు సంబంధించిన రంగాలను కనుక మన లైఫ్లో చూస్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ పర్సన్స్ యొక్క లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. వాళ్ళ సక్సెస్ని, హ్యాపీనెస్ని, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటూ ఉంటారు కదా, దాన్ని వీళ్ళు 100% అచీవ్ చేయగలరు అనే ఒక రూల్ అనేది ఉంది. రాహుకేతు గ్రహాలు మినహాయించి 7 గ్రహాలు మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఆత్మకారకుడు అయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని గురించి చెప్తాను. ఆ పాయింట్స్ అనేవి ఎంతవరకు మ్యాచ్ అయినాయో మీ జాతకాల్లో మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రవిగ్రహం అన్ని గ్రహాల కల్లా ఎక్కువ డిగ్రీల్లో ఉంటూ ఆయన కనుక ఆత్మకారకుడుగా కనుక ఉన్నట్లయితే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇండివిజువల్గానే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి. అందరూ వాళ్ళనే ఫాలో అవ్వాలని కోరుకుంటారు. వీళ్ళకున్న నెగిటివ్ ఏంటంటే వీరికున్న ఈగోనే వీరి యొక్క పెద్ద శత్రువు. ఎవరికైతే ఈ విధంగా రవి ఆత్మకారకుడుగా ఉంటారో ఆ పర్సన్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన రంగాల్లో పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే హైయర్ లెవెల్ ఆఫ్ పొజిషన్స్ అన్నా, హై లెవెల్ ఆఫ్ అథారిటీస్ అన్నా వారికి ఇష్టం. ఎవరైనా వీరిని డామినేట్ చేస్తే వీళ్ళకి అసలు నచ్చదు. ఈ విధంగా వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండకపోయినప్పటికీ వాళ్ళకి అదే విధంగా ఈ ఆత్మకారకుడు ప్రభావం కారణంగా హై లెవెల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీళ్ళలో ఇన్బిల్ట్గా ఉంటాయి. కాబట్టి ఆ రంగంలో కూడా అదేవిధంగా వీళ్ళే ముందుండి లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుగా నడిపించాలని కోరుకుంటారు. తర్వాత చంద్రుడు కనుక ఎవరికైనా ఆత్మకారకుడుగా కనుక ఉన్నట్లయితే ఈ చంద్రుడు లవ్ అండ్ ఎమోషన్స్ గురించి చెప్తాడు. కాబట్టి వీళ్ళలో పాజిటివ్ నేచర్ ఏంటంటే ఆ మదర్ కేరింగ్ అండ్ లవ్ అని చెప్పొచ్చు. సో అందుకనే వీరు ఏదైనా మెడికల్ ఇండస్ట్రీ కానీ, హాస్పిటల్స్లో కానీ, సైకియాట్రిస్ట్గా కానీ, కేర్ టేకర్స్గా కానీ ఇలా ఇటువంటి రంగాల్లో వీళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. వాళ్ళ ఉద్యోగం అనేది ఈ రంగాల్లో లేనప్పటికీ వాళ్ళ లైఫ్లో అల్టిమేట్ గోల్ అనేది ఈ విధంగానే ఉంటుంది. అంటే సొసైటీకి మనం ఏదో ఒకటి చేయాలి, 10 మందిని ఆదుకోవాలి అని ఈ విధంగా వాళ్ళు ఉండేదానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా కుజగ్రహం ఎవరికైనా ఆత్మకారకుడు అయ్యాడు అనుకోండి, వాళ్ళకి ఎక్కువగా ధైర్య సాహసాలు అనేవి ఉంటాయి, చాలా బాగా కష్టపడతారు. ఇటువంటి వాళ్ళు ఒక చోట కూర్చుని చేసే పని అంటే వీళ్ళకి అసలు నచ్చదు. డిఫెన్స్ రంగాల్లో, పోలీస్ విభాగాల్లో వీళ్ళకి అనుకూలమైనవి అని చెప్పచ్చు.
తర్వాత బుధగ్రహం ఎవరికైనా ఆత్మకారకుడిగా కనుక ఉన్నట్లయితే వీళ్ళకి ఇన్బిల్డ్గానే హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి. వాటిని ఉపయోగించి వీళ్ళు జీవితంలో సక్సెస్ని అచీవ్ చేస్తారు. ఈ విధంగా ఏదైనా కమ్యూనికేషన్ రంగాల్లో కానీ, ఐటీ సెక్టర్స్లో కానీ, కన్సల్టింగ్ విభాగాల్లో, మార్కెటింగ్ విభాగాల్లో ఇటువంటి రంగాల్లో బాగా రాణిస్తారు. తర్వాత గురుగ్రహం ఎవరికైనా ఆత్మకారకుడిగా కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఎక్కువగా టీచింగ్ అండ్ స్పిరిచువాలిటీని బాగా ఇష్టపడేదానికి అవకాశాలు ఉంటాయి. మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి మనం చెప్పాలి, దాని ద్వారా వాళ్ళు బాగుపడాలని వీళ్ళు కోరుకుంటారు. అందరికీ ఆదర్శంగా ఒక గురుస్థానంలో ఉంటారు. ఒక హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, లేకపోతే నాలెడ్జ్ అవ్వచ్చు వీరికి ఉంటుంది. తర్వాత శుక్రుడు కనుక ఎవరికైనా ఆత్మకారకుడు అయ్యాడు అనుకోండి, వాళ్ళు ఎక్కువగా రిలేషన్స్ అండ్ ఫ్యామిలీకి బాగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అవి మాత్రమే కాదు, ఈ శుక్రుడు ఇంకా బ్యూటీ గురించి, లగ్జరీ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తాడు. కాబట్టి ఈ శుక్రుడు అంటేనే ఒక అట్రాక్షన్ కదా. సో అదే విధంగా వీళ్ళ అల్టిమేట్ గోల్ అనేది నేను ఖచ్చితంగా సొసైటీలో ఒక ఫేమస్ పర్సనాలిటీ అవ్వాలి, నన్ను అందరూ ప్రత్యేకంగా గుర్తించాలని ఒక ఇన్బిల్డ్గా కోరికను కూడా కలిగి ఉంటారు. ఇక చివరిగా శనిగ్రహం ఎవరికైనా ఆత్మకారకుడు కనుక అయినట్లయితే వీళ్ళు ఎక్కువగా డిసిప్లిన్గా, ఆర్గనైజ్డ్గా ఉంటారు. మనం కష్టపడి పైకి ఎదగాలి అనే కోరికను కలిగి ఉంటారు. కాకపోతే శాటర్న్ ప్రభావం కారణంగా గ్రోత్ అనేది చాలా డిలే అయిపోతుంది. సక్సెస్ అనేది అంత తొందరగా అయితే రాదు. వీళ్ళు చేసే పనికి వీళ్ళకి వచ్చే బెనిఫిట్కి ఏమాత్రం సంబంధం అనేది ఉండదు. చాలా సిన్సియర్గా కష్టపడుతూ ఉంటారు, కానీ రావాల్సిన రిజల్ట్ అయితే మాత్రం అసలు రాదు. కానీ ఎప్పుడైతే వీళ్ళ చార్ట్స్లో ఈ విధంగా శాటర్న్ ఆత్మకారకుడిగా ఉంటారో, ఆత్మకారకుడు వీళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తున్నాడంటే, మీరు పేషెన్స్గా మీకు సంబంధించిన కర్తవ్యాన్ని హార్డ్ వర్క్తో మీరు చేయండి. ఆ రిజల్ట్ అనేది డిలేగా వస్తుంది, కానీ సో ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఫేవరబుల్గా వస్తుంది అనేది దాని అర్థం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి ఒకే కంపెనీలో సిన్సియర్గా ఆయనకున్న డ్యూటీని కంప్లీట్ చేస్తూ డిసిప్లైన్గా, ఆర్గనైజ్డ్గా ఒక లాంగ్ టర్మ్లో 20 years ఒకే కంపెనీలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా ఆ వ్యక్తి కష్టపడతాడో, ఆత్మకారకుడైన శనిగ్రహ అనుగ్రహంతో ఆ పర్సన్స్ అనేవాళ్ళు ఆ కంపెనీలో హైయర్ పొజిషన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఒక సీనియర్ మేనేజర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఒక్కోసారి CEO కూడా అవ్వచ్చు. ఈ విధంగా కూడా ఆత్మకారకుడు మన కెరీర్ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తాడు. ఓన్లీ మన లైఫ్ డైరెక్షన్ తెలుసుకుంటే సరిపోదు కదా, ఆత్మకారకుడు బలంగా పాజిటివ్గా ఉండాలి కదా. సో అందుకనే మన పాజిటివ్ రిజల్ట్స్ రావాలంటే ఈయన మంచి స్థానాల్లో ఉండాలి. ప్రధానంగా లక్ష్మీ స్థానాలైనా 1, 5, 9లో ఉన్నా పర్వాలేదు, లేకపోతే స్వక్షేత్ర ఉచ్చరాశుల్లో ఉంటే ఇంకా మంచిది. మన లగ్నానికి పాపగ్రహాలకు ప్రభావంలో ఈ ఆత్మకారకుడు ఉండకూడదు. అలాగే వక్రించకుండా ఉండడం కూడా చాలా వరకు మంచి విషయం. ఇదే పాజిటివ్ రిజల్ట్స్ గురించి ఒక ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. నేను ఎక్కడైతే సింపుల్గా వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నాను, 8వ స్థానంలో బుధగ్రహాన్ని తీసుకున్నాను. ఈ బుధుడే ఫర్ ఎగ్జాంపుల్గా అన్ని గ్రహాల్లో కల్లా ఎక్కువ డిగ్రీలో ఉన్నాడు. ఈయన ఆత్మకారకుడు అయ్యాడు అనుకోండి. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఈయన స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ విధంగా ఇప్పుడు ఆత్మకారకుడైన గ్రహం స్వక్షేత్రంలో, అందులోనూ 8వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి సో బుధగ్రహం అంటేనే హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ కమ్యూనికేషన్ కదా. సో అదే విధంగా వీళ్ళకి ఇన్బిల్డ్గానే ఆ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, ఆ మార్కెటింగ్ టాలెంట్ అవ్వచ్చు, మనం 10 మంది దగ్గర ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే ఒక టాలెంట్ అవ్వచ్చు. అలాగే ఒక బ్యాలెన్స్డ్ పర్సన్గా ఉంటారు. మనం ఈ వీడియోలో చెప్పుకోవాల్సిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇటువంటి కాంబినేషన్ ఉన్న వ్యక్తి అనేవాళ్ళు ఇప్పుడు బుధగ్రహానికి సంబంధించిన కెరీర్ని కనుక ఎంచుకున్నట్లయితే, అంటే ఒక ఐటీ సెక్టర్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, కన్సల్టింగ్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ఇటువంటివి కనుక ఎంచుకున్నట్లయితే వీళ్ళ లైఫ్లో హై లెవెల్ ఆఫ్ పొజిషన్స్ అండ్ సక్సెస్ అనేది వీళ్ళు అచీవ్ చేస్తారు. అది కూడా విత్ ఇన్ షార్ట్ టర్మ్లో అచీవ్ చేయగలరు అని అయితే మనం ఈ కాన్సెప్ట్ ద్వారా చెప్పొచ్చు. అందులోనే ఇక్కడ 8th house అనేది యాక్టివేషన్లోకి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే, వీళ్ళకి సంబంధించిన విషయాలన్నీ అసలు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టరు. బాగా సీక్రెటివ్గా, ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతారు. ఈ విధంగా వీరికి ఈ ఆత్మకారకుడైన బుధుడు యొక్క మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ వచ్చినప్పుడు అవి చాలా బాగా యోగిస్తాయి. ఎవరు ఊహించిన విధంగా హై లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చాలా పాజిటివ్గా వీళ్ళ లైఫ్లో జరుగుతాయి. ఒకవేళ మన ఆత్మకారకుడు కనుక మన లగ్నానికి శత్రుగ్రహం కనుక అయినట్లయితే మన లైఫ్ పర్పస్ని అచీవ్ చేసే విధానంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇటువంటి ఎగ్జాంపుల్స్లో అయితే ఇక్కడ 8వ అధిపతి 8వ స్థానంలో ఉండడం వల్ల విపరీత రాజయోగం ఫామ్ అయింది. కాబట్టి సో వాళ్ళు ఈజీగా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. మరి ఆత్మకారకుడు ఎప్పుడు నెగిటివ్గా పనిచేస్తాడు అనే విషయానికి మనం వచ్చినట్లయితే, ఆత్మకారకుడైన గ్రహం నీచ స్థానంలో ఉన్నా, దుస్థానాల్లో ఉన్నా, లేకపోతే కష్టపెట్టే స్థానమైన తృతీయ స్థానాల్లో ఉన్నా, మన లగ్నానికి పాపగ్రహాల ప్రభావంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకి ఆయన ద్వారా నెగిటివ్ ఫలితాలు మనకు వస్తాయి. ఇటువంటి ప్లేస్మెంట్స్ వల్ల మనకు కామన్గా వచ్చే ఫలితాలు ఏంటంటే, ఆత్మకారకుడు ఇండికేట్ చేసే ప్రొఫెషన్స్లో వీళ్ళు ఉండకపోవడం, దానివల్ల వాళ్ళు ఉండే ప్రొఫెషన్లో సర్వే అవ్వకపోవడం, సక్సెస్ రాకపోవడం, ఇటువంటివన్నీ జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికైనా ఆత్మకారకమైన గ్రహం రవిగ్రహం అయ్యాడు అనుకోండి. సో వాళ్ళు అనుకోని కారణాల వల్ల ఏదైనా మెడికల్ ఇండస్ట్రీ కానీ, హాస్పిటల్ ఇండస్ట్రీని కానీ ఎంచుకున్నట్లయితే సో ఖచ్చితంగా కెరీర్లో వాళ్ళు రాణించలేకపోవచ్చు. దాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసేదానికి చాలా తక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. ఓన్లీ మనం ఈ ఆత్మకారకుడైన కాన్సెప్ట్ని కెరీర్కి అప్లై చేయకూడదు. ప్రధానంగా ఈ ఆత్మకారకుడు అంటేనే మన లైఫ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తాడని చెప్పాను కదా.
సో ఇప్పుడు దాన్ని కరెక్ట్గా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనం అయితే మీనలగ్నాన్ని తీసుకున్నాము, భాగ్యస్థానంలో శుక్రగ్రహాన్ని తీసుకున్నాము. ఈయన్నే మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఆత్మకారకుడు అనుకుందాం. సో ఇప్పుడు మనకు వచ్చే ఫలితం అనేది జనరల్గా ఎలా ఉండాలంటే, ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ శుక్రగ్రహ ఆత్మకారకుడు అవ్వడం వల్ల రిలేషన్స్ అంటే ఇష్టం ఉండాలి, ఆ లవ్ అండ్ రిలేషన్స్కి వాల్యూ ఇవ్వడం, లగ్జరీగా ఉండడం, ఇటువంటి విషయాలన్నిటికీ వీళ్ళు హై లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఓన్లీ మనం గ్రహాన్ని ఆధారంగా తీసుకునే ఫలితాలు చెప్పకూడదు కదా. ఇక ఆత్మకారకుడు ప్లేస్మెంట్ అనేది భాగ్యస్థానంలో ఉంది. సో ఇది ఒక లక్ష్మీ స్థానం, అన్ని స్థానంలో కల్లా శుభస్థానం. అందులోనూ హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ గురించి, అదృష్టం గురించి, ట్రావెల్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి. సో అదేవిధంగా ఈ ప్లేస్మెంట్ యొక్క ఫలితాలు కూడా ఆ పర్సన్స్లో బాగా బలంగా కనిపిస్తాయి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా వీళ్ళు శుక్రుడు సంబంధించిన కెరీర్ని ఎంచుకుంటే హై లెవెల్ ఆఫ్ సక్సెస్ని అచీవ్ చేస్తారు అనేది మనం చెప్పొచ్చు. ఒకవేళ ఆ విధంగా కాకుండా వీళ్ళు వేరే కెరీర్ని ఎంచుకున్నారనుకోండి, శుక్రగ్రహానికి సంబంధం లేకుండా ఏదైనా ఒక ఐటీ సెక్టర్లో కానీ లేకపోతే హాస్పిటల్లో వర్క్ చేయడం కానీ ఈ విధంగా వాళ్ళ కెరీర్ని కనుక ఎంచుకున్నట్లయితే ఇక ప్లేస్మెంట్ అనేది 9వ స్థానంలో ఫామ్ అయింది కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు హైలీ స్పిరిచువల్గా ఉండేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. చాలా ఎక్కువ దైవభక్తి కలిగి ఉంటారు. ఓన్లీ భక్తి కలిగి ఉండడం మాత్రమే కాదు, ఈ 9వ స్థానం అనేది హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఉన్న రిలీజియన్లో సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్గా హిందూస్ అయితే భగవద్గీతను బాగా ఫాలో అవ్వడం, దానిలో ఉన్న శ్లోకాలను అర్థం చేసుకోవడం, దానికి తగ్గట్టుగా వీళ్ళ జీవితాన్ని మార్చుకోవడం, ఈ విధంగా ఎక్కువగా నాలెడ్జ్ని గెయిన్ చేయడం, అందులో స్పిరిచువాలిటీకి సంబంధించిన లేకపోతే పురాణాలకు సంబంధించిన విషయాల్లో బాగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం, ఇటువంటి మెంటాలిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. ఫిజికల్గా శుక్రుడు ఆత్మకారకుడు అయ్యాడు కాబట్టి బయటకు వాళ్ళు బాగా అట్రాక్టివ్గా అందంగా కనిపించినప్పటికీ ఇక్కడ ఆత్మకారకుడు యొక్క ప్రభావం కారణంగా ఇన్బిల్ట్గా వాళ్ళు ఇటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉండేదానికి అవకాశాలనే ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది ఆత్మకారకుడు గురించి. అలా మన లైఫ్ పర్పస్ మనం ఏ విధంగా తెలుసుకోవాలి, అందులో వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఎటువంటి ప్రమాదాలనే ఉంటాయి అనే విషయాల గురించి ఈ వీడియో సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని మీకు అర్థమయ్యేలా చెప్పానని భావిస్తున్నాను. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీరు ఎవరైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.